సారీ రియల్లీ హీరో. ట్రై చేయలేదు కానీ మావాడు చేస్తే హీరో అయ్యేటోడు. ట్రై చేయలేదు కానీ చేస్తే 100% హీరో అయ్యేటోడు. ఒకరోజు నేను అమెరికాలో ఉన్నా, ఏదో పాట చేసిండు, చూసి రిటర్న్ ఫోన్ చేసి చేసిన, సార్ నువ్వు స్క్రీన్కు చాలా అన్యాయం చేసినావు, నువ్వు మ్యూజిక్ కంపోజర్గా, లిరిసిస్ట్గా, సింగర్గా ట్రై చేసినావు, కానీ యాక్టర్గా ట్రై చేస్తే చిరంజీవి గారిలో మంచి పేరు వస్తారని చెప్పినాను. థ్యాంక్ యూ. ఎవరో సినిమా పోనీ ఇప్పుడైనా కంగ్రాట్స్ చెప్పండి, మావాడు యాక్టర్ అవుతాడు. థ్యాంక్ యూ. కాదు ఒక్క నిమిషం సార్, లాస్ట్లో ఒక్క నిమిషం. సో ఇంత మంచి స్పీచ్ ఇచ్చారు కాబట్టి మెట్టపల్లి గారు అనగానే మాకు ఒక చిన్న నాకు వాటర్ ఇక్కడే ఉంది. ఒక్క లైన్ సార్, ఒక్క లైన్, అందరి ఫేవరెట్. అగో వాటర్. ఓకే, ఎస్, అదిగోండి అక్కడి నుంచే వస్తుంది. చాలా మంది రాజులు వెయిట్ చేస్తున్నారు రాంబాయ్ కోసం. ఒక్క లైన్ సార్, ఒక్క లైన్. అయ్యో చూడండి, ఇటు నుంచి మొదలు పెడితే కేఆర్ క్రాంతి తమ్ముడు వచ్చిండు, ఇప్పుడే తమ్ముడు చిన్ని చరణ్ వచ్చిండు, నర్సన్న వచ్చిండు, మధుప్రియ ఉన్నది, బోలే సార్ ఉన్నాడు, వాసు ఆర్ట్స్ అని ఉన్నాడు, ఎంతమంది మా వరంగల్ సీన్ అని అందరి తమ్ముడు బుల్లెట్ బండి వాడు ఉన్నాడు. ఇంతమంది ఉన్నారు మాట్లాడేవాళ్ళు, పాడేవాళ్ళు. మంచి ఇళ్ళతో ఎంజాయ్ చేయండి. మా కోసం ఒక్క లైన్ సార్, ఎంత చెప్పినా కూడా రాంబాయి పాట ఒక్క లైన్ సార్ మా కోసం. ఏం పాట పాడాలి చెప్పండి? రాంబాయి నీ మీద నాకు మనస. రాంబాయ్ అమ్మ పాట? రాంబాయ్ అంటే అమ్మకి ఎవరు అభిమానులు లేరా ఆయన? గింత దారుణమా? అమ్మ పాట అయినా ఓకే, మాకు ఏదైనా పర్లా, మీరు పాడితే చాలు. రాజ్య ఓకే, బోలే సార్ పాడతాడండి. ఫస్ట్ కంపోజ్ చేసింది ఆయననే పాట. సరే, అమ్మ పాట అనగానే సురేందర్ ఎంత గొప్పోడంటే చాలా అద్భుతం రచయిత అనటానికి సురేందర్ మిట్టపల్లి అందరికీ ఆదర్శమే. నంది అవార్డు గ్రహీత నా శిష్యుడు. కురిసేవాన చినుకులకు నీలి నింగి అమ్మ, ములిసే పచ్చని పైరులకు నేల తల్లి అమ్మ, వీచే చల్లని గాలులకు పూల కొమ్మ అమ్మ, ప్రకృతి పాడే పాటలకు ఎలకోయిల అమ్మ, సృష్టికి మూలం అమ్మతనం, సృష్టికి మూలం అమ్మతనం అన్నాడు. సృష్టించలేనిది అమ్మ గుణం, అమ్మ పాడే జోల పాట. ఇప్పుడు కొట్టండి చప్పట్లు. అమృతాని కన్నా తీయనంట. ఎవడు ఈ రైటరు? అమ్మ కూడా. నింగి జాబిలి చూపించి గోటితో బుగ్గలు గిల్లేసి ఉగ్గును పట్టి ఊయలలూపే అమ్మ లాలనా, ఊపిరి పోసే నూరేళ్ళ నిండు దీవేనా. నువ్వు పాడితే ఏం కిక్ ఉంటుందా? నువ్వు రాసిన పాట నేను పాడితే కిక్ ఉంటుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. నింగిని తాకే మేడలకు పునాది రాయి అమ్మ, అందం పొందిన ప్రతిశిలకు ఉలిగాయం అమ్మ, చీకటి చెరిపే వెన్నెలకు జాబిల్లి అమ్మ, లోకం చూపే కన్నులకు కంటి పాప అమ్మ, అమ్మంటే అనురాగ జీవని, అమ్మంటే అనురాగ జీవని. లాస్ట్కి ఏమన్నాడు తెలుసా? అమ్మ పేరే సంజీవని. అందుకే ఈ పాట ఎప్పటికీ బతికి ఉంటుంది. నేను బిగ్ బాస్లో పోయినప్పుడు అమ్మ గురించి పాట పాడినప్పుడు అందరూ ఉప్పొంగిరు, కానీ నీ పాట నేను ఎప్పుడు గుండెలో పెట్టుకున్నా. గొప్ప పాట చేసినావు సురేందర్. థ్యాంక్ యూ. అందరు రుణపడి ఉన్నారు నీకు ఈ పాటకు. ఓకే, ఇప్పుడు నువ్వు ఆడపాడతావు పాడవు, ఎందుకంటే గంట సేపటి నుంచి నువ్వు ఊకే. చిన్న కరెక్షన్ చెప్పాలి. నేను ఇంకో విషయం చెప్తా అందరికీ. ఇదే సభలో ఇక్కడ మాట పోయింది ఒకటి చెప్తున్నా. నేను ఎవరికి శిష్యుని కాదు, డేవని. ఈయనని బోలే సార్ని నేను కానీ మల్లికన కానీ గురువు అని పిలిచేదైనా, గురువు అని పిలితే నాకు గురువు అంటే నాకు ఏదో విద్య నేర్పిన గురువు కాదు. నేను శ్రీశైలంలో మల్లానెట్లో తెలంగాణలో సురేంద్ర అనే కవి కూడా అంతే, స్వయంభు. నాకు ఎవరి దగ్గర నేను శిష్యరికం చేయలేదు, నాకు ఎవరైనా నేర్పిన గురువు అని మేము ఇద్దరం పిలుస్తాం. మల్లికన పిలుస్తా, నేను పిలుస్తా, కుడి ఎడమ అట్లా పనిచేసినాం కాబట్టి పిలుస్తా, కానీ గురువు అంటే నాకు విద్య నేర్పిన గురువు కాదు. ఇది గుర్తుపెట్టుకోండి, పొరపాటు అయిద్దని చెప్తున్నా. అంతే. గురువు అంటే విద్య నేర్పిన గురువు కాదు, అన్నం పెట్టిన అమ్మ. నేను అది చెప్పు. మీరు ఆగుతలేరు కదా. నేనే కాదు మల్లికన్నా నేను ఇద్దరం ఇక్కడే ఉంటుండే. మాకోసం డైవర్ట్ అయ్యేది ఏం లేదు. మాకోసం మమ్మల్ని బాగా చూసుకున్న అమ్మ లాంటిడే. దీనిలో ఏం తప్ప లేదు, దీనిలో ఏం దాపరికం కూడా లేదు. థ్యాంక్ యూ. గదర్